దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో నియర్లీ అండి చాలామంది 60% పీపుల్స్కి ఇండియాలో డయాబెటీస్ ఉందంటే మనం నమ్మలేం. బట్ అది కూడా మన హైదరాబాద్ డయాబెటీస్ హబ్. సో ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటి, మనం డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఇన్ కేసు రివర్స్ కూడా చేసుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నిజంగా సార్ ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్ చేసి డయాబెటీస్ హబ్ అయిపోయింది సార్. సో ఇంతగా పెరిగిపోవడానికి డయాబెటీస్ కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు కనుక చూసినట్లయితే డయాబెటీస్ విషయంలో భారతదేశం అనేది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అందులో కూడా మనం కనుక ఇంకా చూసినట్లయితే కనుక సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సౌత్ ఇండియాలో కూడా హైదరాబాద్ అనేది ఈ డయాబెటీస్కి ఒక బాగా కాన్సన్ట్రేటెడ్గా ఏరియా అయిపోయింది. ఎందుకని కనుక చూసినట్లయితే దానికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మన జెనెటిక్ ఫ్యాక్టర్స్, దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మన తల్లిదండ్రుల నుంచి మనకి ఎలాంటి జీన్స్ వస్తున్నాయి అంటే జన్యువుల ద్వారా వస్తాయి కాబట్టి జబ్బులు అనేవి మనం జీన్స్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకే సార్. జీన్స్ని మనం మారలేం, ఎందుకంటే మన తల్లిదండ్రుల నుంచి మనకి ఎలాంటి జీన్స్ వస్తాయో వాటి బట్టే మనం బతుకుతాం, వాటి బట్టే మంచి వస్తుంది, చెడు కూడా రావచ్చు, అంటే డిసీజెస్. ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ని చూసినట్లయితే ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండేది కాదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని అంటే కనుక మనం నడుచుకుంటూ కానీ లేకపోతే సైకిల్ మీద కానీ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంతా ఏంటి, బైక్స్ కానీ లేకపోతే కార్స్ కానీ. ఏది ఇక్కడి నుంచి గ్రాసరీ షాప్కి రోడ్ చివరి ఉండేదానికి వెళ్ళాలంటే కూడా జస్ట్ 100 మీటర్స్ ఉన్నా కూడా మనం ఏదో ఒక వెహికల్ యూజ్ చేస్తాం. మీరు 100 దాకా వెళ్ళారు, 10 మీటర్స్ ఉన్నా కూడా బైక్ దిగిపోతే అదేదో తప్పు చేస్తున్నాం అనుకుని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దురదృష్టం అది. ఇంకా మనం చూసినట్లయితే దీంతో పాటు మనం తినేటువంటి ఆహారం కూడా చండాలంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒకటి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, అంటే బిర్యానీలు, దాంతోపాటు జంక్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే కనుక ఇదివరకు రోజుల్లో తిననటువంటి ఆహారం కనుక తీసుకున్నట్లయితే ఈ పిజ్జాలు, బర్గర్లు, సాఫ్ట్ డ్రింక్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఓకే. వీటితో పాటు మనం ట్రెడిషనల్గా తినేటువంటి జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, అవి సమోసాలు కావచ్చు, లేకపోతే మనం నూనెతో చేసినటువంటి చిన్న చిన్న స్నాక్స్ అని చెప్తూ ఉంటాం కదా, సాయంత్రం 5 అయితే కనుక ఆ బళ్ళ దగ్గర కూర్చుని తింటూ ఉంటారు. ఇవి కూడా యాడప్ అవుతున్నాయి. ఓకే. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఇదివరకు రోజుల్లో 10 నిద్రపోయేవాడు. ఇది సిటీలో కూడా మహా అయితే 10-10:30. ఇవాళ రోజున పడుకుంటాం అంటే 12 పడుకుంటే అదొక నామోషిలా ఫీల్ అవుతున్నారు చాలామంది. అందరూ అని చెప్పి నేను అనట్లేదు, బట్ చాలామంది అయితే కనుక అసలు 12 దాకా మనం లెగిసి కనుక ఉండకపోతే మనం తప్పు చేస్తున్నాం, మనం అసలు లైఫ్ని లీడ్ చేయట్లేదు అనేటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది. ఇక ఈ బీర్తో పాటు బిర్యానీతో పాటు బీర్ తీసుకోవడం అనేది కూడా చాలామందికి ఇది ఒక సరదా అయిపోయింది, ఒక అలవాటుగా కూడా మారిపోయింది. ఈ వీకెండ్ కల్చర్ కనుక తీసుకున్నట్లయితే అది నెక్స్ట్ లెవెల్. అంటే ఫ్రైడే నైట్ అయితే కనుక ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ చేయాలి, పార్టీ చేసుకోకపోతే అసలు లైఫ్ లీడ్ చేస్తున్నట్టు కాదని చెప్పి, అదే దాని బదులు ఒక పుస్తకం చదువుకుంటాం, లేకపోతే ఒక స్పోర్ట్ ఆడుకుంటాం, అందరూ ఒక టీం కింద ఏర్పడి ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే క్రికెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ కల్చర్ లేదు. అలా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఓకే. ఈ వీటి వల్ల మనకు తెలియకుండానే డయాబెటీస్ రిస్క్ పెరిగిపోతుంది. ఊబకాయం పెరగటం, అంటే ఒబేసిటీతో పాటు వేరే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటి, మీకు బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, ఈ డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఓకే సార్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క లేట్ నైట్ కల్చర్ అనేది ఏంటిది? ఈ లేట్ నైట్ కల్చర్ అనేది ఒకటి హ్యాబిట్ వల్ల వస్తుంది. అంటే కొంతమంది ఏంటి, ఫ్రెండ్స్ ఉంటున్నారు కాబట్టి ఇల్లు ఉంటాం, కొంతమంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తూ ఉంటాం, ఇంకొంతమంది అయితే కనుక వర్క్ రిలేటెడ్, అంటే వీళ్ళకి పాపం నైట్ షిఫ్ట్ వర్క్స్ అనమాట, దానివల్ల ఉంటాం. ఇంకొంతమంది అయితే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యూఎస్ అవర్స్ పనిచేస్తుంటారు కాబట్టి 2-3 దాకా ఉంటాం. ఇట్లా వృత్తిరీత్యా అయితే ఏంటి, ప్రవృత్తి రీత్యా అయితే ఏంటి, వీళ్ళు రాత్రులు బాగా లేటుకుంటాం వల్ల కూడా ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి జబ్బులన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడు అవి మనము కంట్రోల్లో ఉంచుకోవాలి డయాబెటీస్ని. సో దీన్ని టోటల్గా మనం మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి సార్? మీరు చెప్పినటువంటి ప్రశ్నలోనే సమాధానం. ఎస్ సార్. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే ఏం చేయాలంటే లైఫ్ స్టైల్నే మార్చుకోవాలి. మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మంచి అలవాట్ల కింద మార్చుకోవాలి. సరైన టైం పడుకుంటాం, సరైన ఆహారం తినటం, వ్యాయామం చేయటం, అట్లానే రాత్రులు సకాలంలో పడుకుంటాం, అంటే తిండి, నిద్ర, వ్యాయామం, ఈ మూడింటిని మనం మార్చుకున్నట్లయితే సరైనటువంటి దిశగా
తప్పనిసరిగా మనం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని కొంతమేరకన్నా మార్చుకోవచ్చు. వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పనటువంటి అంశం ఒకటి ఉంది, అదేంటంటే స్మోకింగ్. ఓకే సార్. స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళల్లో షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం చాలామంది తెలియదు. పేషెంట్స్ కూడా ఏంటి సార్ స్మోకింగ్ దీనికి ఏం సంబంధం సార్, వాళ్ళు ఏమనుకుంటారంటే మనం భయపెడుతున్నాం అని చెప్పి అనుకుంటారు. భయపెడతాం కాదు, నిజాన్ని చెప్తున్నాం అంతే. కాబట్టి స్మోకింగ్ అలవాటు కనుక ఉన్నట్లయితే కనుక మానేయాలి. అది కేవలం డయాబెటీస్ ఒకటే కాజ్ చేయదు కదా, వేరే జబ్బులు కూడా కాజ్ చేస్తుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మగవాళ్ళలో, అట్లానే క్యాన్సర్స్, అట్లనే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి స్మోకింగ్ అన్ని కారణాల వల్ల కూడా మానేయాలి. డయాబెటీస్ వస్తుంది అనేటువంటి కారణం వల్ల కూడా మానేయాలి. ముఖ్యంగా డయాబెటీస్ వచ్చేసినటువంటి వాళ్ళలో అసలు పూర్తిగా మానేసేయాలి. కేస్ డయాబెటీస్ వచ్చింది సార్, వాళ్ళకు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? డయాబెటీస్ ఆల్రెడీ కనుక వచ్చేసి ఉన్నట్లయితే కనుక మనం చేయాల్సింది ఈ స్టెప్స్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ అసలు డయాబెటీస్ గురించి తెలుసుకోవాలి. అది ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్, టైప్ 1, టైప్ 2, లేకపోతే సెకండరీ డయాబెటీసా, ఇట్లా అసలు ఏ డయాబెటీస్ అనేది తెలుసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి. ఓకే సార్. ఆ ప్రిన్సిపల్స్ తెలుసుకున్న తర్వాత వాటిని పాటించడం మొదలుపెట్టాలి. తెలుసుకుంటే సరిపోదు. నెక్స్ట్ రెగ్యులర్ ఫాలోఅప్స్ డాక్టర్ దగ్గర మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అట్లా మెయింటైన్ చేస్తేనే మన షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయా, నార్మల్గా ఉంటున్నాయా, అసలు పడిపోతున్నాయా, మన మందులు ఏం అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ తెలుస్తుంది. నెక్స్ట్ విషయంకి వచ్చినట్లయితే కనుక ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అది కంటికి కావచ్చు, కిడ్నీలకు కావచ్చు, నరాలకు కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ డయాబెటీస్కి సంబంధించి ఉంటాయి కాబట్టి వాటిని మనం పాటించాలి. ఇక మందుల్ని సకాలంలో వేసుకోవాలి. సరిగ్గా వాటిని డాక్టర్లు చెప్పినటువంటి విధంగా మాత్రమే వేసుకోవాలి. ఇట్లా కనుక మనం చేసినట్లయితే, దాంతోపాటు హెచ్బిఏవన్సీ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి, క్లినిక్ వెళ్ళినప్పుడు బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేస్తుంటారు కాబట్టి, దాంతోపాటు ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కాబట్టి రెగ్యులర్గా డాక్టర్ క్లినిక్ ఏదైతే ఉందో దానికి వెళ్తూ ఉండాలి. ఇట్లా చేసినట్లయితే కనుక తప్పకుండా ఈ యొక్క మహమ్మారిని ఏదైతే చెప్తామో డయాబెటీస్ అనేది, దాన్ని మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే రివర్స్ కూడా చేయొచ్చు. దాన్ని మేము రెమిషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం వైద్య భాషలో. మామూలు లేమెన్స్ టర్మ్స్లో ఏంటంటే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి చెప్తాం. ఓకే సార్. పేరు ఏదైనా సరే మనం సాధించేది ఒకటే కాబట్టి ఈ విషయంలో మనం అలా చేయాలి అని అంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ పాటించడం, అలానే సరైనటువంటి ఆహార నియమాలు ఏదైతే డైటీషియన్ చెప్తారో ఆ ప్రకారం తీసుకుంటాం, సరిగ్గా నిద్రపోవటం, స్మోకింగ్ లాంటివి ఉంటే మానేయటం, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే వాటిని కూడా మానేయటం, ఇట్లా కనుక చేసినట్లయితే ఈ డాక్టర్ ఫాలోఅప్స్తో పాటు తప్పకుండా మనం జయించవచ్చు. సార్ ఇంకొకటి, ఇప్పుడు హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎంత ఉండాలో కూడా చాలామందికి తెలియదు. సో ఆ లెవెల్స్ ఎంత ఉంటే మనకు డయాబెటీస్ ఉందని మనం గుర్తించాలి, ఎంత తక్కువగా ఉంటే మనకు లేదు అంటే ఈ మీరైతే ఏదైతే చెప్పారో డైట్ కానీ ఇవన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పేసి గుర్తించాలి. ఇప్పుడు డయాబెటీస్ అనేటువంటి విషయం మాట్లాడుకునేటప్పుడు మనం అసలు స్క్రీనింగ్ టెస్ట్ ఏం చేస్తాం అనేది మాట్లాడుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి, మనం ఏ టెస్ట్ అయితే చేస్తే మనకి షుగర్ ఉంది అని చెప్పి తెలుస్తుందో వాటిని స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి. ఓకే సార్. అది ఇదివరకు రోజులు ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ చేసేవాళ్ళు, యూరిన్ గ్లూకోజ్ కూడా చేసేవాళ్ళు. ఈ రోజుల్లో యూరిన్ గ్లూకోజ్ చేయకూడదని చెప్పి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే బ్లడ్ గ్లూకోజ్ మాత్రమే వాడుకోవాలి. ఆ బ్లడ్ గ్లూకోజ్ సంబంధించినటువంటి సెట్ వాల్యూస్ ఉన్నాయి. వాటి బట్టి మనం డయాబెటీస్ ఉందా, ప్రీ డయాబెటీస్ ఉందా, అసలు ఏమి లేదా అనేది మనం తెలుసుకుంటాం. దీంతో పాటు హెచ్బిఏవన్సీ విషయానికి వచ్చినట్లయితే మీరు అడిగినటువంటి ప్రశ్న 6.5 ఆర్ అబవ్ కనుక హెచ్బిఏవన్సీ ఉన్నట్లయితే మన డయాబెటీస్ ఉన్నట్టు. అలానే 5.7 కన్నా తక్కువగా ఉంటే కనుక డయాబెటీస్ లేనట్టు. మరి 5.7 to 6.4 ఏంటని చాలామంది డౌట్ వస్తుంది. ఎస్ సార్. దాన్ని మనం ప్రీ డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే డయాబెటీస్ ముందు ఉండేటువంటి పరిస్థితిని మనం ప్రీ డయాబెటీస్ అని చెప్పి చెప్తాం. అంటే డయాబెటీస్ ఇంకా రాలా, కాకపోతే వీళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ముందు లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నారు. అలా అని చెప్పి నార్మల్గానూ లేదు. కాబట్టి నార్మల్కి డయాబెటీస్కి మధ్య ఉండేటువంటి దాన్ని మనం ప్రీ డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. మనం ఈ ప్రీ డయాబెటీస్నే రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చేసినట్లయితే కనుక మనం ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలానే ఒకవేళ డయాబెటీస్ కనుక వచ్చేసి కనుక ఉన్నట్లయితే ఈ వాల్యూస్ బట్టి మనం ఏం చేయాలంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పనులన్నీ చేయాల్సి. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి అవగాహన అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉండాలి, మనం ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, మనం డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.